హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. మనకి ఉన్న 4 యుగాల గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్? ఒక్కొక్క యుగంలో ఒక్కో ధర్మం అనేది అంతరించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాము. ఈ కలియుగంలో 3 పాదాలపై అధర్మం ఉంటే ఒక పాదంపై ధర్మం ఉంటుంది. ఇది వాస్తవమే కదా ఫ్రెండ్స్? ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే కామెంట్లో చెప్పండి. ఒక్కసారి మనము 4 యుగాల గురించి తెలుసుకుందాము. ఒక్కొక్క యుగంలో మనుషుల జీవనశైలి ఈ విధంగా ఉందో ఇప్పుడు మనము తెలుసుకుందాం రండి. మొదటిది కృతయుగం లేదా సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపరయుగం, నాలుగోది కలియుగం. మొదటిది కృతయుగం గురించి తెలుసుకుందాం. కృతయుగం లేదా సత్యయుగం హిందూ పురాణాల ప్రకారం 4 యుగాలలో మొదటిది. ఇది ధర్మం, సత్యం, న్యాయం పరిపూర్ణంగా ఉన్న యుగం. ఈ యుగం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ యుగం కాలవ్యవధి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు కొనసాగుతుంది. ధర్మం ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. అంటే ధర్మం పరిపూర్ణంగా ఉంటుంది. ప్రజలు కృతయుగంలో సత్యవంతులు, ధర్మపరులు, నీతిమంతులుగా ఉంటారు. వారు దీర్ఘాయుష్యును కలిగి ఉంటారు. వారికి ఎటువంటి రోగాలు మరియు బాధలు ఉండవు. కృతయుగం ధర్మం పరిపూర్ణంగా ఉన్న యుగం కాబట్టి ఇది అన్ని యుగాలలోనూ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ యుగంలో ప్రజలు సత్యమును మాత్రమే మాట్లాడేవారు. వైశాఖ శుద్ధ తదియ రోజు నుండి కృతయుగం ప్రారంభమైంది. ఈ యుగంలో మనుషులందరూ సంతోషంగా జీవించేవారు. వారికి ఎటువంటి చెడు ఆలోచనలు ఉండేవి కావు. ఈ యుగంలో విష్ణువు మత్స్యావతారం ఎత్తాడు. రెండవది త్రేతాయుగం గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం 4 యుగాలలో రెండవది. ఇది సత్యయుగం తర్వాత వస్తుంది. దీనిలో విష్ణువు రాముడిగా అవతరించాడు. త్రేతాయుగం కాల వ్యవధి 12,96,000 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ యుగంలో ధర్మం 4 పాదాలలో 3 పాదాలపై నడుస్తుంది. విష్ణువు రాముడిగా అవతరించి రావణాసురుడిని సంహరించాడు. రాముడు రావణాసురుడిని సంహరించడం రామాయణంలోని ప్రధాన సంఘటనలు ఈ యుగంలోనే జరిగాయి. ఈ యుగంలో ప్రజలు ధర్మాన్ని పాటించేవారు. త్రేతాయుగం రామాయణం మరియు రాముడి జీవితం కారణంగా హిందూ పురాణాలలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. వైశాఖ శుద్ధ తదియ రోజు నుండి త్రేతాయుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ధర్మం క్షీణించడం ప్రారంభమవుతుంది. అయినప్పటికీ అది ఇంకా బలంగానే ఉంటుంది. ఈ యుగంలో ప్రజలు సత్యయుగంలోని ప్రజల కంటే తక్కువ ధర్మబద్ధంగా ఉంటారు, కానీ వారు ఇప్పటికీ సాధారణంగా మంచివారు. త్రేతాయుగంలో విష్ణువు రాముడిగా అవతరించడం, రావణుడిని సంహరించడం, ధర్మాన్ని పునరుద్ధరించడం ప్రధాన సంఘటన. మూడవది ద్వాపరయుగం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగం హిందూ మత గ్రంథాలలో వివరించబడిన 4 యుగాలలో మూడవది. దీని కాల పరిమితి 8,64,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించి పాపసంహారం చేశాడు. సంస్కృతంలో ద్వాపర అంటే 2 ముందు, అంటే 3వ స్థానంలో ఉంది. ద్వాపర యుగం త్రేతయుగం తరువాత కలియుగానికి ముందు ఉంటుంది. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఈ యుగంలో శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు. మహాభారత యుద్ధంలో గీతను ప్రబోధించాడు. ద్వాపర యుగ కాల వ్యవధి సుమారు 8,64,000 అని హిందూ గ్రంథాలలో వివరించారు. ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము 8,64,000 సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము 2 పాదములపై నడుస్తుంది. ద్వాపరయుగంలో మతం 2 స్తంభాలపై మాత్రమే ఉంది. అవి కరోనా, నిజాయితీ. మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం ఈ యుగంలోనే జరిగింది. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడిచింది. ఇక 4వది కలియుగం గురించి తెలుసుకుందాం. కలియుగం హిందూ పురాణాలలో వివరించబడిన 4 యుగాలలో చివరిది. ఇది చీకటి యుగం. ఇక్కడ ధర్మం క్షీణిస్తుంది, దుర్మార్గం పెరుగుతుంది. కలియుగం 4,32,000 సంవత్సరాల పాటు ఉంటుందని నమ్ముతారు. కలియుగం లక్షణాలు ఇలా ఉంటాయి. ధర్మం క్షీణిస్తుంది. సత్యం, న్యాయం, ధర్మం వంటి సద్గుణాలు క్షీణిస్తాయి. దుర్మార్గం పెరుగుదల పెరిగిపోతుంది. అబద్ధాలు, మోసం, హింస వంటి దుర్మార్గపు ప్రవర్తనలు పెరుగుతాయి. మానవ జీవిత కాలం తగ్గుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. కుటుంబ సంబంధాలు బలహీనపడతాయి. సమాజంలో అశాంతి పెరుగుతుంది.
ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి, పర్యావరణం కలుషితమవుతుంది, ప్రజలు ఆధ్యాత్మికతను విస్మరిస్తారు, భౌతికవాదం పెరుగుతుంది, స్త్రీల పట్ల గౌరవం తగ్గుతుంది, వారిపై హింస పెరుగుతుంది, కామం పెరిగిపోతుంది, దేశంలో నేరాలు పెరుగుతాయి, ప్రజలను అనేక రకాల అంటువ్యాధులు వేధిస్తాయి. కలియుగం ముగింపులో విష్ణువు కల్కి అవతారంలో వచ్చి దుష్టశక్తులను నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని నమ్ముతారు. ఆ తరువాత సత్యయుగం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగాంతంలో అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగంలో ప్రజలు డబ్బు మరియు శక్తి కోసం ఆరాటపడతారు. కలియుగంలో ప్రజలు తమ స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడానికి వెనుకాడరు. కలియుగంలో ప్రజలు తమ సంస్కృతి మరియు సంప్రదాయాలను విస్మరిస్తారు. కలియుగం గురించి భవిష్యవాణిలు ఈనాటి కాలంలో నిజం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. కలియుగంలో నిరంతర భగవంతుడి నామస్మరణ చేసే వారిని భగవంతుడు కాపాడుతాడు. ప్రతి యుగంలో భగవంతుడు ధర్మాన్ని కాపాడేందుకు వస్తూనే ఉంటాడు. ధర్మంగా నడుచుకునే తన భక్తులను ఎప్పుడూ ఆయన కాపాడుతూనే ఉంటాడు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.